బాబు షెట్టి భవిష్యత్తు గ్యారంటీకి దాని కింద కోడుమూరు నియోజకవర్గంలోని సి బెలగల్ మండలంలో పొలకల్ గ్రామము, అలాగే బెలగల్ మండలము, అలాగే గొల్లదొడ్డి గ్రామంలో పర్యటించడం జరిగినది. బాబు షెట్టి భవిష్యత్తు గ్యారంటీ యొక్క స్కీమ్స్ని ప్రతి ఒక్కరికి, అలాగే ఇంటింటా తిరుగుతూ వారికి స్కీమ్స్ యొక్క వివరాలు తెలియజేస్తూ ముందుకు కొనసాగుతున్నాము. అలాగే స్థానికంగా ఉండే సమస్యలపై కూడా మేము వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా మా ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో వారికి సవినయంగా చెప్పుకుంటూ విన్నవించుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలం అయిపోతున్నా కూడా ఇంతవరకు కూడా ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎటువంటి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కూడా లేకపోతే చేస్తున్నాడు. ఇలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇలాగే కొనసాగిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది. మన రాష్ట్ర భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముందుగానే తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర భవిష్యత్తు ప్రదాత. ఆయన ఉమ్మడి రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన మన హైదరాబాద్ని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హైదరాబాద్ని ఏర్పాటు చేశాడు. అది ఇప్పటికీ మనం కళ్ళారనే చూస్తున్నాం. అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలోనే మన రాష్ట్రం ఎలా అయిందో మీరే తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రం అమరావతి అయితేనేమి, అలాగే పోలవరం ప్రాజెక్టులు అయితేనేమి, ఇంతవరకు కూడా ఒక షెడ్యూల్ అయితేనేమి ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ఒక ఇండస్ట్రీస్ అయితేనేమి, ఐటీ రంగాలు అయితేనేమి, ప్రాజెక్టులు, అలాగే కారిడార్స్ అయితేనేమి, పోర్టులు అయితేనేమి ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయలేదు. ఇప్పటికి కూడా ఆయన ఎటువంటి ఒక శంకుస్థాపన కూడా చేయలేకపోతున్నాడు. మా నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే ఆయన పేరు మార్చుకొని మేము కట్టామని చెప్పి డప్పు కొట్టుకుంటూ డాంబరికాలు మోగించుకుంటూ కొనసాగిస్తున్నాడు తప్ప ఇంతవరకు కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడ చేయలేకపోతున్నాడు. అలాగే ఈ గొల్లదొడ్డి గ్రామంలో మా టీడీపీ కార్యకర్త అయినటువంటి జగన్ గారిని ఎంతో మానసిక వేదనతో గురి చేస్తూ ఇంటి దగ్గర ఉండే స్థలంలో ఇల్లు 6 సంవత్సరాల నుంచి కట్టించుకున్న ఆయన ఇంటిని కూల్చాలని చెప్పి పోలీసుల దగ్గరుండి కూడా ఆయన ఇంటిని కూల్చడం జరిగింది. అలాగే ఇలాంటి అరాచకాల పర్వానికి చమరగీతం పాడాలని కోరుకుంటూ, అలాగే మా ఈ కోడుమూరు నియోజకవర్గ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.